బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవల నట కిరీటి సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యవహార శైలి, స్టేజీపై ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వెండితెర వేల్పుగా తమిళ ప్రజలు భావించే ఎంజి రామచంద్రన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ నటుడు కత్తి కాంతారావు మీద ప్రశంసలు కురిపించే క్రమంలో ఎంజీఆర్ ను తక్కువ చేసి మాట్లాడారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ మీద తమిళ ప్రజలు విరుచుకుపడుతున్నారు. మరోవైపు కోలీవుడ్ ప్రముఖులు కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇటీవల నట కిరీటి సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవహార శైలి, స్టేజీపై ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వెండితెర వేల్పుగా తమిళ ప్రజలు భావించే ఎంజి రామచంద్రన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దిగ్గజ నటుడు కత్తి కాంతారావు మీద ప్రశంసలు కురిపించే క్రమంలో ఎంజీఆర్ ను తక్కువ చేసి మాట్లాడారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ మీద తమిళ ప్రజలు విరుచుకుపడుతున్నారు. మరోవైపు కోలీవుడ్ ప్రముఖులు కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు. నడిగర్ సంఘం కార్యదర్శి హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి గౌరవనీయమైన సీనియర్ నటుడు, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ ని అంత తక్కువ చేసి మాట్లాడటం తనకు షాక్ గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహానుభావుడిని పొగిడేందుకు మరొక మహానుభావుడిని కించపరచడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయని, దీనిపై రాజేంద్ర ప్రసాద్ వెంటనే స్పందించి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి, మరి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై మనం ఇటీవల మాట్లాడుకున్నాం. తమిళ ప్రజలు లేదా తమిళ సినీ వర్గం ఏ విధంగా స్పందిస్తుందో అని. ఇప్పుడు దీని పట్ల ఉన్న అప్డేట్స్ తెలియజేయండి. ఇటీవల సినీ నటుడు, దిగ్గజ నటుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల పట్ల తమిళ ప్రజలు పూర్తిగా వ్యతిరేకతనైతే ప్రదర్శించబడుతున్నారు. అయితే ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మన తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు వినటం, అదేవిధంగా నిజంగా షాకింగ్ గా అనిపించిందని, బాధాకరంగా అనిపించింది కూడా పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే విషయాలు కూడా దీని మీద హీరో విషయాలు కూడా దీని మీద స్పందించిన పరిస్థితి. అయితే దాని మీద ఆయన మాట్లాడుతూ అత్యంత గౌరవంతో పాటు భారమైన ఉద్యోగంతోనే ఈ ట్వీట్ చేస్తున్నానని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మన లేట్ లెజెండరీ నటుడు ఏకైక ఎన్టీఆర్ గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే నేను ఖండిస్తున్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆయన కేవలం గొప్ప నటుడే కాకుండా తమిళనాడులో ఒక మహానత కూడా ఆయన పైన అటువంటి కామెంట్లు చేయటం సబబు కాదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేసింది. అదేవిధంగా మరో లెజెండరీ నటుడు కాంతారావు గురించి
ప్రశంసించడం మంచిదే. అయినప్పటికీ కూడా ఎంజీఆర్ గారిని అట్లా తోలనాడినట్టుగా మాట్లాడటం, అవమానకరంగా మాట్లాడటం ప్రజల భావోద్వేగాలకు అనుకూలంగా లేదని కూడా నేను చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఏదైతే రాజేంద్ర ప్రసాద్ తెలిసిన ఉత్తమ మార్గంలో ముగించాలి అని వినమ్రంగా కోరుకుంటున్నానంటూ కూడా ఆయన ట్వీట్లో చెప్పుకుంటూ వచ్చింది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సందర్భంలో క్షమాపణ చెప్పడం అవసరం, అదేవిధంగా అత్యంత ముఖ్యమైనదని కూడా భావిస్తుంటూ కూడా ఈ విషయాలు అయితే పేర్కొన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి అంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి గొప్ప నటుడు ఆయన గురించి అంటే ఎన్టీఆర్ గురించి అట్లా మాట్లాడినట్టు ఇంకెవరి గురించి మాట్లాడవద్దని కూడా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఒక నటుడిగా ఈ విధంగా స్పందిస్తున్నాను అంటూ కూడా ఆయన రాసుకొచ్చారు. అదేవిధంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను, క్షమించమని కూడా చివరిలో వినమ్రంగా ఆయన ట్వీట్లో ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. మైక్ రైట్, అంటే ఆయన ఇంకా స్పందించకపోవడం, రాజేంద్ర ప్రసాద్ ఎటువంటి క్షమాపణ లేదంటే ఒక ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేయడం పోవడం పట్ల ఏమన్నా తెలుగు సినీ వర్గం ఏమన్నా మా ఛాంబర్ కానీ ఎవరైనా ఆయనకి అడ్వైజ్ ఇవ్వడం కానీ లేదా తమిళ సినీ వర్గానికి సంజాయిషి ఇవ్వడం కానీ చేసే అవకాశం ఉందా? మరిగా ఇటీవల కాలంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఒక దిగ్గజ నటుడు అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సర్వత్రా సోషల్ మీడియాలో దుమారం సృష్టిస్తున్నాయని చెప్పాలి. అంటే ఇటీవల ఈ మధ్యకాలంలో బ్రహ్మానందం కూడా ఇదే విధంగా కామెంట్లు చేసిన పరిస్థితుంది. అదేవిధంగా డేవిడ్ వార్నర్ కూడా అదే విధంగా కామెంట్ చేశారు. చాలా ఈ రెండు కామెంట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా దుమారం సృష్టించాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో దీని మీద అంటే ఇప్పటికే తెలుగు పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులు కావచ్చు, అదేవిధంగా మిగతా సినీ పరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ కు తెలియజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా వాళ్ళ అభిప్రాయం కూడా వెలుగుతున్న పరిస్థితి కూడా. అంటే తమిళనాడు తెలుగు రెండు కూడా అంటే తమిళ తెలుగు సినిమాలు రెండు వేరు కాదు ఒకప్పుడు. అంటే మనం ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మొదట ఈ రెండు పరిశ్రమలు కలిసి ఉండేవి. అక్కడే మద్రాసులోనే సినిమాలు నిర్మితం అయ్యేవి. కాబట్టి చాలా వరకు అంటే ఈ సదరు రాజేంద్ర ప్రసాద్ కూడా ఆయన కూడా అక్కడ సినిమాల్లో నటించిన వ్యక్తి. అంటే ఆయన కూడా తమిళ అద్భుతంగా మాట్లాడగలడు. అదేవిధంగా అక్కడ ఫిల్మ్ స్కూల్లో ట్రైన్ అయినటువంటి ఒక దిగ్గజ నటుడు కావడం కూడా మనం చెప్పుకోవాల్సిన విషయం. అటువంటి నటుడు అక్కడ తమిళనాడు కూడా నటించినటువంటి నటుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ ఈ ఎన్టీఆర్ దృష్టిలో అట్లా మాట్లాడటం అనేది తమిళ ప్రేక్షకులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా విషయాలు ఒక తెలుగువాడు అయినప్పటికీ సెటిల్డ్ తమిళ్గా అంటే అక్కడ ఉన్నటువంటి ఒక స్టార్ హీరోగా ఉన్న వ్యక్తి తమిళ ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే స్పందించారు. అదేవిధంగా పలువురు కూడా దీని మీద స్పందించిన పరిస్థితుంది. అయినప్పటికీ రాజేంద్ర ప్రసాద్ ఏదైతే బ్రహ్మానందం విషయంలో ఆయన చేసినటువంటి కామెంట్లు కావచ్చు, అదేవిధంగా డేవిడ్ వార్నర్ విషయంలో చేసిన కామెంట్లు కావచ్చు, అవన్నీ కూడా వాటికి కూడా స్వాధీనం చెప్పారు ఆయన. అదేవిధంగా దీనికి కూడా ఇప్పుడు కూడా ఈ అంశంలో కూడా స్పందించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు కాబట్టి తమిళనాట ఉన్నటువంటి భారత్ స్పందిస్తున్నారు కాబట్టి త్వరలోనే రాజేంద్ర ప్రసాద్ కూడా క్షమాపణ చెప్తారనే అభిప్రాయాలు అయితే అవుతుంది మనకి. రైట్ కుమార్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel